ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు సహా 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అబూజ్మడ్లోని బటైల్ అడవుల్లో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అక్కడ మావోయిస్టు అగ్రనాయకుల బృందం ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. అతడిపై 1.5 కోటి రివార్డు ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. బస్తర్లోని 4 జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. అబూజ్మడ్ ఎన్కౌంటర్ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్గా నంబాల కేశవరావు బాధ్యతలు నిర్వహించారు. అతడి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జయన్నపేట. తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కూడా పనిచేశారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో అతడు దిట్ట. ఐఈడీల వినియోగంలో నిపుణుడు. 1970 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో నంబాల చురుగ్గా ఉన్నాడు. నంబాల ఉన్నారన్న సమాచారంతోనే మాద్ ప్రాంతాన్ని భద్రతా బలాలు చుట్టుముట్టాయి. ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ ఎన్కౌంటర్లో 26 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి విజయ్ శర్మ ప్రకటించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరగొచ్చన్నారు. నారాయణపూర్, సుకుమా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో అబూజ్మడ్, ఇంద్రావతి ఏరియాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగిందని విజయ్ శర్మ చెప్పారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలున్నారన్న సమాచారం ఉందని, వారి గురించి విచారణ జరుపుతున్నామన్నారు. जवानों को मिली है। 26 से अधिक नक्सली मारे गए हैं और बड़े नक्सली कैडर की भी संभावना इसमें है। नारायणपुर, सुकमा, बीजापुर का जो एरिया है, मिश्रित एरिया जो अबूझमाड़ और इंद्रावती के बीच का है, वहाँ पर डीआरजी के जवानों ने ये साहस दिखाया है। हमारे एक सहयोगी उसमें नहीं रहे हैं और एक सैनिक घायल हुए हैं। बाकी कोई भी सैनिक हताहत और नहीं हुए हैं। ये बहुत बड़ी सफलता है। मुठभेड़ लगभग समाप्त हुआ है, तो वो सर्चिंग चल रहा है। उस सर्चिंग में डेड बॉडीज जितनी मिलती हैं, जितने आयुध मिलते हैं, जितने ये मिलते हैं, वो आपको बताया जाएगा। नहीं, मेरा तो अभी भी यही कहना है कि केंद्र की सरकार भी एक गोली नहीं चलाना चाहती, राज्य की सरकार एक गोली नहीं चलाना चाहती। माननीय अमित शाह जी ने 2 बार बस्तर के प्रवास पर कहा कि मैं निवेदन करता हूँ मुख्यधारा में जुड़े। माननीय मुख्यमंत्री जी ने भी कहा है, विष्णुदेव साय जी ने। अब मैं तो कहते ही रहता हूँ। मेरा कहना ये है, उचित लोग चर्चा करें, बातचीत करें, और हथियार वगैरह से कोई हल होता नहीं है भाई। हमको आगे बढ़ करके पुनर्वास करना चाहिए इन नक्सलियों को, और मुख्यधारा में जुड़ना चाहिए, देश समाज की सेवा करनी चाहिए।